ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ కామెంట్స్లో చెప్పిన తర్వాత ఈ వీడియో చూడండి. క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియా అభివృద్ధి చెందిన దేశమా, చెందుతున్న దేశమా, చెందాల్సిన దేశమా? కామెంట్ చేయండి. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే, నీతి ఆయోగ్ ఈ మధ్య ఒక సీరియస్ రిపోర్ట్ బయటపెట్టింది రైతుల గురించి. అదేంటంటే, రైతుల వ్యవసాయ ఖర్చులు 40% పెరిగాయి, వాళ్ళ ఆదాయం మాత్రం సంవత్సరానికి 60,000 లోపే. నెలకు కాదు, సంవత్సరానికి 60,000 లోపే. గత 4 సంవత్సరాల నుంచి ఉన్న గణాంకాలను పరిశీలించి నీతి ఆయోగ్ ఈ సీరియస్ రిపోర్ట్ బయటపెట్టింది. ఇది చాలా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇండియాలో 60% మంది రైతులే. మరి ఇంతమంది రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నప్పుడు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఇలా ఉన్నప్పుడు మన ఇండియా అభివృద్ధి చెందిన దేశం ఎలా అవుతుంది కదా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఎంతైనా మీకు కూడా అనిపిస్తోంది కదా. అసలు ఎందుకు రైతులు వెనుకబడిపోతున్నారు అని అంటే, వాళ్ళు టెక్నాలజీని, సాంకేతికతను అందిపుచ్చుకోవట్లేదు, స్మార్ట్ ఫార్మింగ్ చేయట్లేదు, ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి అంటే, స్మార్ట్ ఫార్మింగ్ అని, డ్రోన్లని, సెన్సార్లని, ఇవన్నీ పేపర్లలో, టీవీలలో కాదు, నిజంగా క్షేత్రస్థాయిలో రైతులకు అందేలా చేయాలి. వాళ్లకు కొంతమందిని పెట్టి వాళ్ళకు టెక్నాలజీ నేర్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, స్మార్ట్ ఫార్మింగ్ నేర్పించాలి. అంటే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, తక్కువ శారీరక శ్రమతో, తక్కువ మంది మనుషులతో వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి సాధించడం ఎలా? ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని పరిశోధనలు జరిగాయి, కొన్ని పరిష్కారాలు కూడా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు, కానీ అవి గ్రౌండ్ లెవెల్లో చేరట్లేదు. సో ప్రభుత్వాలు ఏం చేయాలంటే, వాటిని రైతుల దగ్గరకు తీసుకువెళ్ళేలా కొన్ని ప్రణాళికలు రూపొందించాలి, కొన్ని పథకాలు రూపొందించాలి. రైతులకి రుణాల నుంచి విముక్తి కలిగించేలా ప్రభుత్వాలు ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.